హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాల్టి సెషన్లో మనం చాప్టర్ 4 జాగ్రఫీ అగ్రికల్చర్ సిబిఎస్ఈ గ్రేడ్ 10 చాప్టర్ని ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ చాప్టర్లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం దీన్ని లిస్ట్ చేయడం జరిగింది. అలాగే మన బ్లాగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. shechira.blogspot.com అనేటువంటి బ్లాగ్లో కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్ నోట్స్ అనేది కనిపిస్తుంది. అలాగే మన ప్రజెంటేషన్లో కూడా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు ఏది చదువుకుంటే బాగా ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి దాన్ని పర్టిక్యులర్గా మైండ్లో పెట్టుకొని మనం ఈ యొక్క వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది. కాబట్టి మీ అందరి దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చేసుకోనట్లయితే చెక్ చేసుకొని చేయండి. దాని ద్వారా మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరికి కూడా మన ఛానల్ని నిర్మోహమాటంగా సజెస్ట్ చేయండి. దానివలన నాకు ఎంతో సపోర్ట్గా ఉపయోగపడుతుంది. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ వి గో. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటిది చాప్టర్ 4 జాగ్రఫీ అగ్రికల్చర్ గ్రేడ్ 10 చాప్టర్ 4 అగ్రికల్చర్ గురించి ఇవాళ మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎందుకు మనం అసలు అగ్రికల్చర్ గురించి నేర్చుకోవాలి, ఏమిటి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఇండియన్ అగ్రికల్చర్ అనేది కేవలం ఒక వృత్తి, ఒక వ్యాపకంగా కాకుండా మన జీవనంలో ఒక భాగంగా తయారైపోయింది. అది మాత్రమే కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ డిపెండెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ది అగ్రికల్చరల్ యాక్టివిటీస్. నేరుగా కానీ లేదా వేరే విధంగా కానీ దానికి అనుసంధానంగా కలిసి పనిచేయడం జరుగుతుంది. దానిపై ఆధారపడి పనిచేయటం మనం గమనించవచ్చు. సో ఇండియా ఈజ్ ఎ కంట్రీ వేర్ అగ్రికల్చర్ హోల్డ్స్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్, చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే 2/3 ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ స్టిల్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. దాదాపుగా 65% అంతకంటే ఎక్కువ మంది మనకి ఇంకా వ్యవసాయంలో ఆధారపడి జీవించడం మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మన భారతదేశం వరకు వస్తే అగ్రికల్చర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రైమరీ యాక్టివిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ కన్స్యూమ్డ్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలో ఆహారం మొత్తాన్ని కూడా, ఎక్కువ శాతం ఆహారం అందుబాటులో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని కనుక మనం తీసుకున్నట్లయితే, దానికి ప్రధానమైనటువంటి కారణం మనకున్నటువంటి రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవించటం. అందువల్లనే మనకి ఎక్కువ ఆహార ఉత్పత్తి అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి అడిషనల్గా అగ్రికల్చర్ మాత్రమే కాకుండా అడిషనల్గా మనకి టీ, కాఫీ, స్పైసెస్ ఇవి కూడా మన దేశంలో ప్రొడ్యూస్ చేసి విదేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే, భారతదేశంలో ప్రధానమైనటువంటి వృత్తి అగ్రికల్చర్గా ఉండటం. అలాగే మనకి ఇది ఈ రోజు నుంచి వచ్చినటువంటి అగ్రికల్చర్ హ్యాస్ బీన్ అన్ ఏజ్ ఓల్డ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ అవర్ కంట్రీ. కొన్ని వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది మనం చేస్తూ ఉన్నాం. బహుశా నాగరికత వచ్చిన మొదటి కాలం నుంచి కూడా మన భారతదేశంలో వ్యవసాయం అనేది విరివిగా చేస్తూ ఉండేవాళ్ళు అనుకుంటా. కాబట్టి విత్ కల్టివేషనల్ మెథడ్స్ evolving based on physical environment, కల్టివేషన్ మెథడ్స్ ఇవాల్వింగ్ బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అన్నప్పుడు
మనకి మారుతున్నటువంటి కాలానుగుణంగా ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులకు అన్ని కూడా మార్పు చెందినటువంటి ఒక సందర్భంలో మనకి ఏ విధంగా మార్పులు వచ్చాయి అనేటువంటి దాన్ని మనం క్లియర్ గా గమనించుకోవచ్చు. అలాగే అగ్రికల్చర్ హ్యాస్ సీన్ సమ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఇంతకు ముందు పలుగు పార వీటితో చేసేటువంటి పనులు ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా చేయగలుగుతున్నాం. ఇది కొంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. అలాగే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడటం, పురుగు మందులు వాడటం, ఇవన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్ కిందకు వస్తాయి. అంటే టెక్నాలజీ యాడ్ అయినటువంటి ప్లేసెస్. అట్లాగే సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్, సామాజిక సాంస్కృతిక ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో మన సమాజాన్ని కనుక మీరు కొంచెం లోతుగా తీసుకున్నట్లయితే, ఇఫ్ యు అబ్జర్వ్ ద డే టు డే ప్యాటర్న్స్ in the rainy season, as soon as the rainy season starts and by the time the rainy season ends, you will have a festival, major festival, and then we have another major festival. ఇప్పుడు దసరా తీసుకోండి, బతుకమ్మ తీసుకోండి మన తెలంగాణలో, లేదా ఆంధ్ర ప్రాంతంలో అయినా తెలంగాణలో అయినా సంక్రాంతి పండుగ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అగ్రికల్చరల్ సీజన్స్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎలా కనెక్ట్ అయి ఉన్నాయండి, ఏమిటి అని అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈరోజు సెషన్ లో తెలుసుకుందాం. బట్ బిఫోర్ వి ప్రొసీడ్ ఇన్ టు ద సెషన్, స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికి, ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఎవరైనా వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూసుకోలేదు అని అనుకుంటున్నా నేను. ఒకవేళ చేసుకోనట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోరా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకెంతో సపోర్ట్గా ఉపయోగపడుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవటానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు చూసినటువంటి ప్రతి ఒక్క వీడియోనికి ఒక లైక్, అలాగే ఒక కమెంట్. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? బాగా అనిపించలేదా? ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలా? నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలి? ఏ పాయింట్ మీకు అర్థం కాలేదు? అలాగే మీ అందరి కోసం డీటెయిల్డ్ నోట్స్ మనం ప్రిపేర్ చేసి బ్లాగ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. seshuchira.blogspot.com ఈ బ్లాగ్ లో కూడా మనకి కనిపిస్తుంది. మీరు గూగుల్లో వెతికినా కూడా, మన యొక్క పేరుతో మీరు వెతికినా కూడా మన ఛానల్ అలాగే మన బ్లాగ్ రెండు కూడా కనపడతాయి. కాబట్టి దయచేసి ఒకసారి చెక్ చేయవలసిందిగా మనవి. సో లెట్స్ గో అహెడ్ into the next part. So types of farming systems in our country. మన భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా వేరీ ఫ్రమ్ సబ్సిస్టెన్స్ టు కమర్షియల్ టైప్స్. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఆధారపడి జీవించటాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటాం. సర్వైవల్ కోసం చేసేటువంటి దాన్ని సబ్సిస్టెన్స్ అంటాం. అలాగే కమర్షియల్ టైప్స్ కేవలం డబ్బు సంపాదించుకోవటానికి ఒక వ్యాపారం లాగా చేసేటువంటి దాన్ని కమర్షియల్ ఫార్మింగ్ అని పిలవటం జరుగుతుంది. దేర్ ఆర్ 3 మెయిన్ సిస్టమ్స్. ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే ఫ్రమ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ టు కమర్షియల్ ఫార్మింగ్ దేర్ ఆర్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. సో ఇప్పుడు మనం ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి, రోజువారీ జీవనం గడపటానికి అంటే సర్వైవల్ కోసం వాళ్ళు చేసేటువంటి పనిని ప్రధానంగా చేసుకుంటూ వచ్చినట్లయితే దాన్ని సబ్సిస్టెన్స్ అంటే సర్వైవల్ కోసం చేసేటువంటి పని. అది కాకుండా వ్యాపార నిమిత్తం కమర్షియల్ ఆస్పెక్ట్ లో డబ్బు ఎక్కువగా సంపాదించుకోవడానికి చేసేటువంటి పని అయితే కమర్షియల్ టైప్. ఈ మూడిట్లో వచ్చినటువంటి మార్పులుని మనం 3 మెయిన్ స్ట్రీమ్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫామ్ ఏంటంటే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అంటే అనాదిగా మనకి తెలిసినటువంటి సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఎలా ఉండేది అనేది మనం తీసుకున్నట్లయితే, దిస్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ స్టిల్ ప్రాక్టీస్డ్ ఇన్ సర్టెన్ పాకెట్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో, అంటే కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇలాంటి ఒక వ్యవసాయం జరుగుతూ ఉంది. అంటే ఇలాంటి
వ్యవసాయం చేసేటువంటి ప్రక్రియలో జరుగుతుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ డన్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్. చిన్న చిన్న భూభాగాలను తీసుకొని చేయటం జరుగుతుంది. ఎక్కువ పెద్ద పెద్ద ల్యాండ్స్ వాళ్ళు తీసుకోరు. అలాగే వాళ్ళు వాడేటువంటి ఈ యొక్క పనిముట్లు అని ఏవైతే టూల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఇవి హోయ్, దావ్ అండ్ డిగ్గింగ్ స్టిక్స్. కర్రల్ని వాడతారు, పార్ల లాంటివి వాడతారు, అలాగే మనకి హోయ్ లాంటివి కూడా వాడతారు. అంటే ఫోక్ లాగా ఉంటుంది అనమాట, అలాంటివి వాడతారు. అంటే వీళ్ళు పెద్దగా టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోరు. అలాగే వీళ్ళు ఎక్కడా కూడా బయట వ్యక్తుల్ని తీసుకొని వర్క్ చేయించుకోవటం అనేది కూడా వీళ్ళు బిలీవ్ చేయరు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క వర్క్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే మనకి డిపెండెన్సీ, వీరి డిపెండెన్సీ ఏంటంటే ఈ ఫార్మింగ్ ప్రాక్టీస్ ఏదైతే వీళ్ళు చేస్తారో ఇట్ ఈస్ హైలీ డిపెండెంట్ ఆన్ ద మాన్సూన్స్. ఎందుకంటే వీళ్ళు ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్లియర్ చేసి దాంట్లో వ్యవసాయాన్ని మొదలు పెడతారు. అలా వ్యవసాయాన్ని మొదలు పెట్టాలంటే అక్కడ సహజంగా ఆ ల్యాండ్ ఫెర్టైల్ సాయిల్ అయి ఉండాలి. అందుకే దాన్ని న్యాచురల్ ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ అన్నారు. అలాగే సూటబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, సరైనటువంటి సన్షైన్, వాటర్ సప్లై అనేది అందుబాటులో ఉండాలి. ఇవి రెండిట్లో ఏది లేకపోయినా కూడా మనకు అక్కడ వ్యవసాయం చేయటం అనేది చాలా కష్టంగా మారిపోతుంది. కానీ ఇప్పటికి కూడా ఎక్కడైతే ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారో అలాంటి ప్రాంతాల్లో మనకి ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక సమస్యగానే మనం చెప్పుకోవచ్చు, లేదా ఒక ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. స్లాష్ చేసి బర్న్ చేయటం. అగ్రికల్చర్ అంటే స్లాష్, చెట్లు మొత్తాన్ని స్లాష్ చేయటం, చెట్లు మొత్తాన్ని నరికేయటం. చెట్లు మొత్తాన్ని నరికేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ చెట్లు మొత్తాన్ని నరికినటువంటి చెట్లని ఎక్కడికి తీసుకెళ్లకుండా ఆ చెట్లు మొత్తాన్ని కాల్చి దాన్ని అక్కడే వదిలేస్తారు. దాన్ని వెనకాల ఒక లాజిక్ ఏంటంటే వీళ్ళు నమ్మేటువంటి లాజిక్, ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉందో అది మట్టిలో కలిసిపోయి అక్కడ ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ పెరగటానికి, ఒక న్యాచురల్ ఫెర్టైల్ సాయిల్ గా మారటానికి అది ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అలాగే జరుగుతూ ఉంటుంది కూడా. సహజంగా నేచర్ లో మనకున్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి బెనిఫిట్ గా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రిమిటివ్ ఫార్మింగ్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కమ్యూనిటీ మెంబర్స్ కలిసి పనిచేసుకుంటూ సాయిల్ ఫెర్టిలిటీ అనేటువంటిది డిక్లైన్ అవటం, దే అబాండన్ ద ప్యాచ్. ఎప్పుడైతే వీళ్ళకి దిగుబడి తగ్గింది అంటాం కదా, అంటే మనకు వచ్చేటువంటి ఈ అవుట్పుట్ అనేది తగ్గింది అనేటువంటిది ఒక ఐడియా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేసి మళ్ళీ ఫ్రెష్ ప్యాచ్ ఎత్తుక్కోవడానికి వెళ్ళిపోతారు. సో దిస్ షిఫ్టింగ్ ప్రాక్టీస్ allows nature to replenish the soil's fertility through natural processes. అలా కొంతకాలం పాటు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఆ సాయిల్ పుంజుకోవటానికి వర్షం వలన కావచ్చు, సహజంగా ఉన్నటువంటి ప్రాకృతిక అద్భుతాల వలన మనకి ఆ చెట్లు మళ్ళీ తిరిగి పెరగటానికి, అక్కడ ఆ సాయిల్ మళ్ళీ ఫెర్టైల్ గా తయారవటానికి ఉపయోగపడేటువంటి, మార్పు చెందేటువంటి ఒక అవకాశం మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రొడక్టివిటీ, డ్యూ టు ల్యాక్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్ లైక్ ఫెర్టిలైజర్స్, ల్యాండ్ ప్రొడక్టివిటీ, ద సిస్టమ్ ఈజ్ లో. ఇక్కడ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద మోడర్న్ మీన్స్, లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ టెక్నాలజీతో మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులతో మనం గమనించుకున్నట్లయితే ఈ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ లేదా ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది చాలా తక్కువ. దీనికి ఉన్నటువంటి స్థానికమైనటువంటి పేర్లు అనేకమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఆయా భాషను బట్టి
ఆయా పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ నాగాలాండ్ ఇట్ ఈస్ కాల్డ్ జమ్మింగ్ కల్టివేషన్ ఆర్ జుమ్మింగ్ కల్టివేషన్. జమ్మింగ్ ఆర్ జుమ్మింగ్ అనేటువంటి కల్టివేషన్ పేరుతో పిలుస్తారు. రింజాస్ ఫ్యామిలీ లివింగ్ ఇన్ దీపు, Assam practices clearing, slashing and burning the land for cultivation, which is the characteristic of jamming cultivation. సో వాళ్ళు జమ్మింగ్ కల్టివేషన్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ బేసిక్ గా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు, వేరే ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళరు. వీరు ఒక ప్రాంతంలో వీళ్ళు ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మొక్కల్ని నరికి అక్కడే వాటిని కాల్చుతారు. అందుకే దాన్ని స్లాష్ అన్నప్పుడు నరికేయటం, బర్న్ అన్నప్పుడు మళ్ళీ తిరిగి బర్న్ చేయటం. ఆ మొక్కల్ని బర్న్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఈ యొక్క బూడిద ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా అలాగా సమ్మర్ టైంలో వాళ్ళు చేస్తే వర్షాలు పడినప్పుడు అది మళ్ళీ భూమిలోకి ఇంకిపోతుంది. అట్లా ఇంకిపోయి న్యాచురల్ గా ఫెర్టైల్ గా తయారవుతుంది భూమి. అందుకనే వాళ్ళు ఇలాంటి ఒక టెక్నిక్ వాడతారు. అలా ఒక 3 నుంచి 5 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతారు. అందుకే వీళ్ళని షిఫ్టింగ్ కల్టివేషన్, వీళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతున్నారు కాబట్టి వీళ్ళని షిఫ్టింగ్ కల్టివేషన్ అని లేదా జమ్మింగ్ కల్టివేషన్ అని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేర్లను బట్టి వీళ్ళని పిలవటం జరుగుతుంది అనమాట. అలాగే పామ్ లవ్, మణిపూర్ లో పిలిచేటువంటి పేరు పామ్ లవ్. దిప అనేటువంటి పేరు ఛత్తీస్గఢ్, అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతాల్లో పిలుస్తారు. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మైండ్ మ్యాప్ ఇచ్చారు మనకి. బేవార్, దిహియా, పోడు, పెండా, అలాగే పామా, దాబి, కోమన్, బ్రింగా, కుమారి, వాల్రే, వాల్ట్రే, కిల్, కుర్వా అనేటువంటి రకరకాల పేర్లతో పిలుస్తారు మన యొక్క ఇండియాలో. అలాగే మరి ఇంటర్నేషనల్ గా అంటే విదేశాల్లో కూడా దీన్ని పిలవటం జరుగుతుంది. దీన్ని మిల్పా, కొనుకో, రోక్వా, మసోలే, అలాగే లదాంగ్, అలాగే రే అనేటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. ఇంటర్నేషనల్ పేర్లు మిల్పా అనేది మనకి మెక్సికో దేశంలో పిలుస్తారు. అలాగే మనకి సెంట్రల్ అమెరికాలో మనకి కొనుకో అని పిలవటం, వెన్యూజులా, రోకా అనేది బ్రెజిల్లో, అలాగే మసోలే అనేది సెంట్రల్ ఆఫ్రికాలో, అలాగే లదాంగ్ ఇండోనేషియాలో, రే అనేది వియత్నాంలో, అలా రకరకాల పేర్లతో పిలవటం కూడా మనం ఇక్కడ క్లియర్ గా గమనించుకోవచ్చు. అదే విధంగా మరి ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ సిస్టమ్ that is prevalent in areas with high population pressure on land. మనం ఉండేటువంటి ప్రాంతం పైన ఎక్కువ మంది జనాభా ఆధారపడి ఉన్నట్లయితే అలాంటి ప్రాంతంపై ఆధారపడి ఉన్నటువంటి దాన్ని హై పాపులేషన్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాంతం నుంచి మనకి ఎక్కువగా అవుట్పుట్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు కావాలి? ప్రజలు అక్కడ ఎక్కువగా ఆధారపడి ఉన్నారు, డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వి నీడ్ హై ప్రొడక్టివిటీ. సో ఇట్ నీడ్స్ లేబర్ ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ఫార్మింగ్. ఇక్కడ ఎక్కువ మంది లేబర్ పనిచేస్తారు, ఎక్కువ డోసెస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాడతారు. ఎందుకు? ప్రొడక్షన్ అవుట్పుట్ పెంచడానికి. వర్షాధార పంటలు ఉండవు. బోర్వెల్స్ ద్వారా కానీ నదుల నుంచి ప్రవహించేటువంటి నీరుని డ్రా చేయడం ద్వారా కానీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఎప్పుడు కూడా వాటర్ సప్లై అందుబాటులో ఉండటంతో వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది డ్రా చేయగలుగుతారు. అంటే ఎక్కువ అవుట్పుట్ ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, కంపల్సరీగా చేయాల్సినటువంటి పరిస్థితి, అక్కడ చాయిస్ ఏమీ లేదు. మనకి ఇంతకు ముందు మనం చూసినటువంటి ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ లో మనకి ఎక్కడా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంత చెయ్యాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు మనకి. కానీ ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంది, లేబర్ ఎక్కువగా వాడుతున్నారు, అంటే బయట వాళ్ళని కూడా వాడతారు. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడతారు. వాటర్ సప్లై చేస్తారు, ఎక్కువగా వాటర్ సప్లై కూడా వాడతారు.
సో ఏంటి మనకి ఛాలెంజెస్ అంటే ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ హ్యాస్ లెడ్ టు ద డివిజన్ ఆఫ్ ల్యాండ్ అమాంగ్ సక్సెసివ్ జనరేషన్స్. మా తండ్రి గారు నాకు 4 ఎకరాల భూమి ఇస్తే నేను మా తమ్ముడు ఇద్దరికి 2 ఎకరాలుగా పంచుకోవటం జరుగుతుంది. తర్వాత మా ఇద్దరికి పెళ్లిళ్ళయ్యి మా ఇద్దరికి తలా ఒక 2 పిల్లలు పుడితే నా 2 ఎకరాలు నా పిల్లల దగ్గరికి వచ్చేపాటికి ఒక్కొక్క ఎకరం అయిపోతుంది. అలాగే తర్వాత తరానికి వచ్చేపాటికి ఆ 1 ఎకరం కాస్త అరెకరం లేదా అంతకంటే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో యాజ్ ద టైం పాసెస్, జనరేషన్స్ పాస్ అయ్యే కొద్దీ ఒకప్పుడు ఉన్నటువంటి విశాలమైనటువంటి పొలాలన్నీ కూడా చిన్నవైపోతున్నాయి. ఎందుకు? వాళ్ళంతటి వాళ్ళు వాటాలు వేసుకొని పంచుకోవటం ద్వారా. అది కొన్ని తరాలకి జరిగేటువంటి ఒక పరిస్థితి. అలా ల్యాండ్ తక్కువ హోల్డింగ్ అయ్యేటప్పటికీ అన్ఎకనామికల్ ల్యాండ్ హోల్డింగ్ సైజెస్, ఆ సైజ్ అనేది అన్ఎకనామికల్ గా అయిపోయింది. వాళ్ళకి ఎక్కడా కూడా ఇది ఉపయోగపడేటువంటి విధంగా లేదు. వాళ్ళ ప్రొడక్షన్ తో పాటు ఆల్టర్నేటివ్ గా వేరే వృత్తి ఏదైనా చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది, లేదా తక్కువ భూమిలో ఎక్కువ ప్రొడక్షన్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అని పిలవటం జరుగుతుంది. సో ద డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ హయ్యర్ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్. ఏమిటి మోడర్న్ ఇన్పుట్స్ అంటే ముందు వాడేటువంటి విత్తనాలతో మొదలుపెట్టి హై ఈల్డింగ్ వెరైటీ HYV సీడ్స్ అంటాం, ఎక్కువ ఉత్పత్తినిచ్చేటువంటి విత్తనాలను వాడటం. అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ కెమికల్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ వాడటం. ఇన్సెక్టిసైడ్స్, ఇన్సెక్ట్స్ ని చంపడానికి ఇన్సెక్టిసైడ్స్ ని. పెస్టిసైడ్స్, పెరుగుదల బాగా ఉండటానికి పెస్టిసైడ్స్ ని. అలాగే పెస్ట్ కంట్రోల్, ఏదైనా వ్యాధులు అవి రాకుండా పంటకి వాటికి వాడటం. ఇవన్నీ చేయటం ద్వారా ప్రొడక్షన్ బాగా పెంచుకునేటువంటి ప్రయత్నం ఒకటి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇది టు విచ్ ఎక్స్టెంట్ అగ్రికల్చర్ ఇస్ కమర్షియలైజ్డ్ డిఫర్స్ సిగ్నిఫికెంట్లీ బై రీజియన్ టు రీజియన్. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంట మారుతుంది. ఏ పంట కమర్షియల్ క్రాప్ గా ఉంది అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో రైస్ అనేది కమర్షియల్ క్రాప్. మనకు మెయిన్ గా ఆయా ప్రాంతాల్లో బాస్మతి రైస్ అని స్పెషల్ బ్రాండ్ రైస్ వండుతూ ఉంటారు, పంట పండిస్తూ ఉంటారు. అదే మనకి ఒరిస్సా లాంటి రాష్ట్రాలకు వచ్చింది అనుకోండి, ఒడిషా, కొత్త పేరు కదా ఒడిషా. సో ఒడిషా లాంటి రాష్ట్రాలకు వచ్చినట్లయితే అక్కడ అది ప్రైమరీలీ సబ్సిస్టెన్స్ క్రాప్, అంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజలకి ఆహారాన్ని అందజేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేసేటువంటి ఒక వృత్తిగా, ఒక వ్యవసాయంగా మనం చూసుకోవచ్చు. కానీ హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ గోధుమలు ప్రధానమైనటువంటి ఆహారం కాబట్టి అక్కడ అది ప్రధానమైనటువంటి పంటగా ఉండదు అనేటువంటిది మనం గమనించాలి. అలాగే ప్లాంటేషన్ ఫార్మింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్. ఏమిటి కమర్షియల్ ఫార్మింగ్ కి ప్లాంటేషన్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్? కమర్షియల్ ఫార్మింగ్ అంటే నేను డబ్బు సంపాదించుకోవటానికి నాకున్నటువంటి 5 ఎకరాల్లో ఒక 2 ఎకరాల్లో నేను ఉదాహరణకి పంజాబ్లో నివసిస్తున్నట్లయితే గోధుమలు వేసుకొని, మరొక ఎకరంలో మనం రైస్ పండించుకొని, మరొక ఎకరంలో ఏదైనా ఫ్రూట్స్ లేదా మరొక ఎకరంలో ఇంకేదైనా పండించుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? నా సబ్సిస్టెన్స్ క్రాప్, అలాగే నాకు ఉపయోగపడేటువంటి కమర్షియల్ గా వైబుల్ అయ్యేటువంటి క్రాప్ నేను వేసుకుంటాను. కానీ ప్లాంటేషన్ అన్నప్పుడు అదే 5 ఎకరాలు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి మొత్తంలో కూడా ఒక్క క్రాపే వేస్తాను. ఏదైతే నాకు ఎక్కువ లాభాలు ఇస్తుందో ఆ ఒక్క క్రాప్నే వేసి దాన్నే నేను బాగా ఎక్కువగా ప్రొడక్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట. అక్కడ క్యాపిటల్ కూడా బాగా ఇంటెన్సివ్గా చేస్తాను, లేబర్ని పెట్టుకొని మరి ఎక్కువ అవుట్పుట్ రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇలాంటి పంటలు ఎక్కడ పండిస్తారు అంటే మనకి ఇది బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది ఇలాంటి ఒక అలవాటు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇండిగో అనేటువంటి రంగు, బులుగు రంగు లాంటి రంగు వస్తుంది, అది బట్టలకి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు ఆ రంగుని.
బ్లూ కలర్. ఇప్పుడు కూడా మీరు జేమ్స్ బాండ్ మూవీస్ అవి చూస్తే మనకు ఆ బ్లూ కలర్ షర్ట్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు. ఆ బ్లూ కలర్ అనేది నావీ బ్లూ ఆ కలర్ అనేది వాళ్ళు బాగా వాడతారనమాట. మనం ఇంగ్లీష్ మూవీస్ లో ఎక్కడ చూసినా అది కనబడుతూ ఉంటుంది. సో ఆ నేవీ బ్లూ షేడ్ ఉన్నటువంటి కలర్ ని ఇండిగో కలర్ అంట. ఆ కలర్ కోసం వాళ్ళు ఇండిగో పంటని రైస్ పంటలను కూడా ఆపిచ్చి పండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే కమర్షియల్ గా ఏదైనా ఒక ఇండస్ట్రీకి రా మెటీరియల్ గా ఉపయోగపడేటువంటి దాన్ని మనం ప్లాంటేషన్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దిస్ ప్లాంటేషన్ క్రాప్స్ ప్రొడ్యూస్ whatever they produce is used as raw material in its respective industries. రబ్బర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ప్లాంటేషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్లా ఏదైనా సరే, టీ ఒక ప్లాంటేషన్ కింద, కాఫీ ఒక ప్లాంటేషన్, ఇది ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక రా మెటీరియల్ గా మనకి ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, టీ గ్రోన్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ అస్సాం అండ్ నార్త్ బెంగాల్ రీజన్. అస్సాం, నార్త్ బెంగాల్లో మనకి ఇది ప్లాంటేషన్ గా చేసుకోవచ్చు. సార్ మరి ఊటీ లాంటి ప్రాంతాల్లో కూడా ఉంది కదా? ఎస్, అఫ్ కోర్స్. కానీ డామినెంట్ గా అస్సాం టీ లేదా నార్త్ బెంగాల్లో మనకి ఎక్కువగా జరుగుతుందని చెప్తున్నాం. అలాగే కాఫీ, కర్ణాటకలో మనకి కాఫీ ప్లాంటేషన్ అనేది మనకు దొరుకుతుంది. అలాగే రబ్బర్, షుగర్ కేన్, బనానా, ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ప్రధానంగా పెంచేటువంటి సింగిల్ క్రాప్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆన్ లార్జ్ ఏరియా, దాన్ని ప్లాంటేషన్ అంట. అంటే ఒకే ఒక్క పంటని ఎక్కువ విస్తారం కలిగినటువంటి భూ ప్రాంతంలో వేసుకొని దాన్ని ఆర్థికంగా లాభాలు సంపాదించుకోవటం కోసం, ఏదైనా ఒక ఇండస్ట్రీకి రా మెటీరియల్ గా సప్లై చేయటం కోసం చేస్తున్నట్లయితే దాన్ని ప్లాంటేషన్ అంటాం. మార్కెట్ ఓరియంటేషన్. Since production is primarily for the market, a well-developed network of transport and communication is crucial for connecting plantation areas, processing industries, and markets, aiding in the development of plantation. ఎక్కడైనా ప్లాంటేషన్ అనేది డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇదేంటంటే, ఒకటి ఆ పర్టికులర్ క్రాప్ కి మార్కెట్ వాల్యూ అనేది ఉండాలి. రెండవది మంచి రోడ్ కనెక్టివిటీ లేదా రైల్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా కీలకంగా ఉంటుంది. అలాగే ఆ ఇండస్ట్రీ, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉన్నట్లయితే అది దగ్గరగా ఉన్నట్లయితే ఆ ప్రాసెసింగ్ యూనిట్ అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు షుగర్ కేన్ ఉంది మనకి కృష్ణా జిల్లాలో. అటు వెళ్తూ ఉంటే ఉయ్యూరా ప్రాంతాల్లో మనకి షుగర్ కేన్ పంటలు కనిపిస్తుంటాయి, చెరుకు పంట. ఈ చెరుకుని మనం ఎంత త్వరగా తీసుకెళ్తే మొలాసెస్, ఆ షుగర్ కంటెంట్ అనేది బాగుంటుంది అనమాట. కాబట్టి ఎంత తొందరగా తీసుకెళ్తే షుగర్ డ్రై అయిపోతుంది. మీరు ఎప్పుడైనా షుగర్ కేన్ కొంటే ఒక 1 or 2 days తర్వాత ఆ ఎడ్జెస్ అన్ని కూడా డ్రై అయిపోతాయి, అంటే ఇంకిపోతా ఉంటుంది. కాబట్టి దగ్గరగా ఇండస్ట్రీ కనుకున్నట్లయితే, షుగర్ ఫ్యాక్టరీ కనుకున్నట్లయితే మనకి షుగర్ కేన్ ని ట్రాన్స్పోర్ట్ చేసే రోడ్స్ బాగుండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగుంటే మంచి ధర రావటానికి అవకాశం ఉంటుంది. అట్లాగా మార్కెట్ ఓరియంటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మనకి క్రాపింగ్ సీజన్స్ ఇన్ ఇండియా మనం తీసుకున్నట్లయితే మనకి 3 ప్రధానమైనటువంటి క్రాప్ సీజన్స్ మనకు ఉన్నాయి. ఒకటి రాబీ క్రాప్ సీజన్, రెండవది ఖరీఫ్ క్రాప్ సీజన్, మూడవది జైద్ క్రాప్ సీజన్. సో మొట్టమొదటిది మనకి వింటర్లో మనకి రాబీని సో చేస్తారు. అంటే వింటర్లో అంటే మనకి నవంబర్ ఆ ప్రాంతంలో మనకి ఇది వేస్తారు. నవంబర్, డిసెంబర్, జనవరిలో కొన్ని పంటలు కోస్తారు, ఫిబ్రవరిలో కొన్ని పంటలు కోస్తారు, మాక్సిమం మార్చ్ కల్లా కోసేస్తారు. అలాగే ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ పంట అంటే మనకి స్కూల్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయ్యేది ఖరీఫ్ పంట. ఇది మాన్సూన్స్ తోనే పెరుగుతుంది. కాబట్టి జూన్లో తొలకరులు పడినాక, అంటే వర్షాలు పడిన తర్వాతే మనకి పంట అనేది వేయటం జరుగుతుంది. సో ఎప్పుడైతే వర్షాలు పడతాయో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మాక్సిమం ఈ 4 నెలల్లో పంట పండుతుంది. మనకి అక్టోబర్లో దసరా
పండగ దీనికే పంట కోసేటువంటి సమయం. సో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మనకు కోస్తారు, పంటను కోయటం జరుగుతుంది. అట్లా మనకి ఖరీఫ్ పంట అంటే మన పండగలతో అసోసియేట్ అయి ఉంటుంది. రాబీ పంట ఏమో మనకి సంక్రాంతికి, ఖరీఫ్ పంట ఏమో మనకి దసరాకి. అలాగే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత అంటే ఫిబ్రవరి తర్వాత నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది మనకి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో పంట కాలాన్ని జైడ్ కాలం అంట. ఈ కాలంలో షార్ట్ సమ్మర్ సీజన్ 3 months క్రాప్, 45 days క్రాప్. ఈ క్రాప్స్ లో వాటర్ మెలన్, కుకుంబర్, దోసకాయలు ఇలాంటివన్నీ కూడా పండిస్తూ ఉంటారు. సో రాబీ క్రాప్ గురించి మనం తెలుసుకుందాం. రాబీ అంటే వింటర్ క్రాప్ సీజన్. డిసెంబర్లో అక్టోబర్ తర్వాత దీన్ని పంటని వేయటం జరుగుతుంది. జనరల్ గా మనకి ఏప్రిల్ లోపు ఈ పంటని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పెంచేటువంటి క్రాప్స్ ఏంటి అంటే వీట్, బార్లే, పియాస్, గ్రామ్ అండ్ మస్టర్డ్. అలాగే మనకి మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఎందుకు ఈ ప్రాంతాలే ఉన్నాయి? మనకి నార్దర్న్ స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ హిమాలయాల నుంచి వచ్చేటువంటి నీరు నుంచి నదులకి ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాటర్ అనేది ప్రాబ్లం ఉండదు. అలాగే ద అవైలబిలిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ డ్యూరింగ్ వింటర్ మంత్స్, వింటర్ టైంలో కూడా అక్కడ మనకి రావడానికి అవకాశం ఉంది వర్షాలు అక్కడ. అందువల్ల మనకి వాటర్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ రెవల్యూషన్ కూడా దీనికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి రాబీ క్రాప్ సక్సెస్ అవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే గ్రీన్ రెవల్యూషన్ ని ప్రారంభించిన తర్వాత పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్ లో రాబీ క్రాప్ ముఖ్యంగా వీట్ క్రాప్ తోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఈ వీట్ క్రాప్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగింది అనమాట. ఇది మనకి గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ప్రధానమైనటువంటి ఉపయోగంగా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఖరీఫ్ సీజన్. ఖరీఫ్ సీజన్ అంటే ఎప్పుడు? మనకు స్కూల్ స్టార్ట్ అయినటువంటి సీజన్. అంటే మీకు ముందే స్టార్ట్ అయి ఉండొచ్చు. జనరల్ గా జూన్ లో స్టార్ట్ అవుతాయి కదా. సో వర్షాలు వచ్చేటువంటి సమయం, మాన్సూన్స్ లో మనం రెయిన్ కోట్లు వేసుకొని వెళ్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో మనకి మెయిన్ గా పెరిగేటువంటి క్రాప్ ఇది. సో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కోయటం జరుగుతుంది. దసరా హాలిడేస్ మనకి దీనికే వస్తాయి. ఆ పంట కోసిన తర్వాతే దసరా పండుగ చేసుకుంటాం. సో ప్యాడీ, రైస్, మేజ్, జోవార్, బజ్రా, తుర్, మూంగ్, ఊరద్, కాటన్, జూట్, గ్రౌండ్ నట్, సోయాబీన్ ఇలాగ అనేకమైనటువంటి పంటల్ని వర్షాధార పంటలుగా మనం పండించుకోవటం జరుగుతుంది అన్నమాట. అలాగే రైస్ కల్టివేషన్ ప్రధానంగా మనం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మనకి సౌత్ ఇండియాలో ప్రధానమైనటువంటి ఆహారం ఏంటి? రైస్ కదా. కాబట్టి అస్సాం, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో కూడా రైస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఈవెన్ ఒడిషా స్టేట్ లో కూడా చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కొంకన్ కోస్ట్ ఇవన్నీ కూడా రైస్ బెల్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా మనకి ఈ టైంలో రైస్ ని పండిస్తారు. అలాగే మనకి ప్యాడీ హ్యాస్ బికమ్ ఎ సిగ్నిఫికెంట్ క్రాప్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా యాజ్ ఎ కమర్షియల్ క్రాప్. మనం అది ఎందుకు డిఫరెన్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఎందుకంటే అక్కడ మెయిన్ స్టేపుల్ ఫుడ్ ఏంటి? వీట్. అది డిఫరెన్స్. సో ఇన్ సమ్ స్టేట్స్ లైక్ అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషా 3 crops ప్యాడీ, అస్సాం, ఆస్, అమన్, బోరో ఆర్ గ్రోన్ ఇన్ ఏ ఇయర్. 3 రైస్ క్రాప్స్ ని పెంచుతారంట వాళ్ళు. 3 డిఫరెంట్ నేమ్స్ ని కూడా మనకి ఇచ్చారు. ఇవి 1 mark క్వశ్చన్స్ లో రావచ్చు. కాబట్టి ఏమిటి ఆ 3 crops? అస్సాంలో అయితే ఔస్, వెస్ట్ బెంగాల్లో అయితే అమన్, అలాగే మనకి ఒడిషాలో అయితే బోరో అనేటువంటి పేర్లతో పిలవటం జరుగుతుంది. అలాగే మనకి జైద్ సీజన్, షార్ట్ సమ్మర్ సీజన్, సమ్మర్ హాలిడేస్ మనకు వస్తాయి కదా. సమ్మర్ సీజన్ లో మనకి రాబీ క్రాప్, ఖరీఫ్ క్రాప్ కి మధ్య కాలంలో మనకు ఉన్నటువంటి పంట కాలాన్ని జైద్ సీజన్ అంటాం. ఇందులో మెయిన్ గా మనకి పుచ్చకాయలు, మస్క్ మెలన్, కుకుంబర్, వేరియస్ వెజిటబుల్స్ అండ్ ఫాడర్ క్రాప్స్, అలాగే మనకి ఆహార ధాన్యాలుగా ఉపయోగపడేవి లేదా జంతువులు ఈ రకమైనటువంటి అన్ని కూడా వస్తాయి. నోటబుల్లీ షుగర్ కేన్ టేక్స్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ టు గ్రో, స్పానింగ్ అక్రాస్ సీజన్స్.
మరి ఈ 3 సీజన్స్ లో కూడా మనకి దాదాపుగా ఎక్కువ కాలం పండేటువంటి పంట 210 డేస్ ఎంతో పండుతుంది ఆ పంట. అలాగే కాఫీ కూడా ఇలాగే పండుతుంది, ఎక్కువ రోజుల పంట కాలం ఉంటుంది. అలాంటివి షుగర్ కేన్, కాఫీ ఇలాంటివి మనకి ఎక్కువ రోజులు, అంటే వాటికి సీజన్తో కాకుండా సీజన్కి బియాండ్గా కూడా పండేటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అలాగే మేజర్ క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. ఏమిటా మేజర్ క్రాప్స్? వైడ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ మనం పెంచగలుగుతాం. ఫస్ట్ కేటగిరీ ఫుడ్ క్రాప్స్, ఆహార ధాన్యాలుగా మనం ఉపయోగించుకునేటువంటి క్రాప్స్. సెకండ్ వెరైటీ వచ్చి నాన్ ఫుడ్ క్రాప్స్, ఆహార ధాన్యాలుగా ఉపయోగించినటువంటివి, పప్పు దినుసులు కావచ్చు, లేదా నూనె తీసుకునేటువంటి వస్తువులు కావచ్చు, లేదా రబ్బర్, లేదా మనం వాడేటువంటి ఇండిగో కలర్స్, ఇలాంటివి రకరకాలైనటువంటివి కావచ్చు. ఇవి ఎందుకు ఇంత వేరియేషన్ ఉంది అని అంటే ఉన్నటువంటి సాయిల్ వేరియేషన్, అక్కడ ఉండేటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఎలా వేరీ అవుతూ ఉంటాయి ఏమిటి అనేది కూడా వాటి యొక్క ప్రభావాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఫుడ్ గ్రెయిన్స్ లో మనం తీసుకున్నట్లయితే నియర్లీ హాఫ్ ఆఫ్ ద ఇండియాస్ పాపులేషన్ కన్జ్యూమ్ రైస్. ఇది స్టేపుల్ ఫుడ్ ఫర్ మెజారిటీ ఇన్ ఇండియా. కాబట్టి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్లోబలీ ఆఫ్టర్ చైనా. చైనా అత్యంత ఎక్కువ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్ లో మనకి ఇండియా ఉంది. ఇది ఏ సీజన్ లో క్రాప్ అంటే ఖరీఫ్ సీజన్ లో క్రాప్, అంటే వర్షాలు రాగానే మనకు వచ్చేటువంటి క్రాప్. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి, మెయిన్ గా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇది ఐదర్ ఎంసీక్యూలో అయినా ఇవ్వచ్చు, లేదా మనకి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ లో అయినా ఇవ్వచ్చు, లేదా 2-3 క్రాప్స్ ని కలిపి ఆ రిక్వైర్మెంట్స్ ని ఒక టేబుల్ వేసి ఒక్కొక్క సీజన్ కి సంబంధించి ఒక్కొక్క క్రాప్ నిచ్చి మిమ్మల్ని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే హై టెంపరేచర్ గ్రేటర్ దాన్ 25 degrees ఉంది. హై అంటే ఎంత? గ్రేటర్ దాన్ 25 degrees అంటే విచ్ క్రాప్ నీడ్స్ గ్రేటర్ దాన్ 25 degrees ఆఫ్ టెంపరేచర్ అనేటువంటి క్వశ్చన్ అడగచ్చు. అలాగే హై హ్యూమిడిటీ, తేమ శాతం ఎక్కువగా ఉండాలి. యాన్యువల్ రెయిన్ఫాల్ గ్రేటర్ దాన్ 100 centimeters, వర్షపాతం ఎక్కువగా ఉండాలి. ఎక్కువ అంటే 100 centimeters. అట్లాగే ఇరిగేషన్ ఇన్ ఏరియాస్ విత్ లెస్ రెయిన్ఫాల్ ఎలా జరుగుతుందంటే అక్కడికి బోర్వెల్స్ ద్వారా కానీ ఇతరత్ర నదుల నుంచి పైప్ లైన్స్ ద్వారా కానీ వాటర్ సప్లై అనేది జరుగుతుంది అన్నమాట. ఎక్కడ ఇది ఎక్కువగా పంట పండుతుంది అనేది మనం తీసుకుంటే నార్త్ ఈస్టర్న్ ప్లేట్స్, కోస్టల్ ఏరియాస్, డెల్టా రీజియన్స్. డెల్టాస్ అన్నా కూడా మనకి ఈస్టర్న్ కోస్టల్ బెల్ట్ లోకి వస్తుంది, ఎందుకంటే అవి డెల్టాస్ ఫామ్ చేసేది అక్కడే కదా, రివర్స్. అట్లాగే మనకి ఎక్స్టెన్సివ్ కెనాల్ ఇరిగేషన్ అండ్ ట్యూబ్వెల్ అలౌస్ గ్రోత్ ఇన్ డ్రయర్ ఏరియాస్ లైక్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఎక్కడైతే వర్ష శాతం తక్కువ ఉంటుందో అక్కడ ట్యూబ్వెల్స్ ద్వారా వీటి యొక్క పెంపకం అనేది జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మేజర్ క్రాప్ ఏంటి అంటే వీట్. ఈ వీట్ క్రాప్ మనకి రాబీ సీజన్ క్రాప్. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి ఇమీడియట్ రెయిన్ఫాల్ తోనే స్టార్ట్ అయిపోతుంది, జూన్ లో స్టార్ట్ అయిపోతుంది. కూల్ గ్రోయింగ్ సీజన్, కూల్ గా ఉండాలి గ్రోయింగ్ సీజన్. బ్రైట్ సన్షైన్ అట్ రైపనింగ్ టైం, అంటే పెరిగేటువంటి టైంకి సన్షైన్ కావాలంటే అక్టోబర్ ఆ టైం కావాలి, సెప్టెంబర్. ఇక్కడ రెయిన్ఫాల్ తక్కువైనా పర్లేదు, 50 నుంచి 75 centimeters ఉన్నా పర్లేదు. ఎక్కడ మనకు మేజర్ గా పెరిగేటువంటి రీజియన్ గంగా సట్లెజ్ ప్లెయిన్, అంటే మనకు నార్త్ బెల్ట్. అలాగే బ్లాక్ సాయిల్ రీజియన్ ఆఫ్ డెక్కన్ ప్రాంతంలో బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతం. ఎక్కడ స్టేట్స్ ఏంటంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. మనకి డెక్కన్ లో మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ప్రాంతాల్లో మనకి ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మిల్లెట్స్. ఈ మధ్య మనకి మిల్లెట్స్ బాగా ఫేమస్కి వచ్చింది. ఆహార ధాన్యాల్లో ఈ జొన్నలు, రాగులు, సజ్జలు మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మీకు రెడ్ కలర్ లో ఉన్నటువంటివి రాగులు, మధ్యలో ఉన్నటువంటివి బజ్రా, తర్వాత ఉన్నటువంటివి జొన్నలు. సో ఇవి మిల్లెట్స్ అనమాట. ఇవే కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ బై ఏరియా అండ్ ప్రొడక్షన్ అండ్ రెయిన్ ఫెడ్ క్రాప్
ఇన్ ద ఏరియాస్ మాయిస్ట్ ఏరియాస్ లో పెరుగుతుంది ఇది విత్ మినిమల్ ఇరిగేషన్. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. సో జొన్నలు ఎక్కడ పెరుగుతాయంట బాగా అంటే మనకి వర్షాన్ని ఆధారపడి జరిగేటువంటి పంట ఇది. కాబట్టి వాటర్ తక్కువగా ఉన్నా కూడా మాయిశ్చర్ ఉన్న ఏరియాస్ లో బాగా పెరుగుతాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇది బాగా పెరుగుతుంది. అలాగే బజ్రా, బజ్రా ఎక్కడ పెరుగుతుంది? శాండీ సాయిల్స్ అంటే డ్రై సాయిల్ అయినా ఓకే, షాలో బ్లాక్ సాయిల్ అంటే కొంచెం లోతైనటువంటి బ్లాక్ సాయిల్ అయినా ఓకే. మేజర్ స్టేట్స్ ఏంటి? మళ్ళీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ హర్యానా. అలాగే రాగులు, రాగులు మనకి ఎక్కడ పెరుగుతాయి? రాగులు అనేవి క్రాప్ ఆఫ్ డ్రై రీజియన్స్, బాగా డ్రైగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెరుగుతుంది. రెడ్ కలర్ లో ముఖ్యంగా బ్లాక్ సాయిల్, శాండీ సాయిల్, లూమీ సాయిల్, షాలో సాయిల్, ఈ సాయిల్స్ అన్ని బ్లాక్ సాయిల్స్ తో కలిపి మనకి ఈ రీజియన్స్ లో పెరుగుతుంది. ఈ అక్కడ ఉంటాయి మెయిన్ గా డెక్కన్ పీఠ ప్రాంతంలో ఉంటాయి. సో కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఉత్తరాఖండ్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇవి మనకి ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాల యొక్క పంటలు. మేజ్, మొక్కజొన్నలు ఏదైతే మనం తింటూ ఉంటాం కదా, ఇవి స్పెషల్ క్రాప్, ఫుడ్ అండ్ ఫోడర్ క్రాప్. ఫుడ్ గా కూడా మనం తినొచ్చు, అలాగే మనం ఆహారంగా కూడా జంతువులకి వాటికి వాడుతూ ఉంటాం. ఖరీఫ్ క్రాప్ ఇది. విత్ 21 నుంచి 27 degrees టెంపరేచర్ ఉండాలి. గ్రోన్ వెల్ ఇన్ ఓల్డ్ అలువియల్ సాయిల్, మంచి అలువియల్ సాయిల్లో పెరుగుతుంది, ముఖ్యంగా ఓల్డ్ దాంట్లో. రాబీ సీజన్ క్రాప్. అలాగే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఏ రాష్ట్రాల్లో ఇది పెరుగుతుంది అని అంటే మనకి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో మెయిజ్ అనేది మనకి మొక్కజొన్నలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే ఫుడ్ క్రాప్స్ అదర్ దాన్ గ్రెయిన్స్, గ్రెయిన్స్ కాకుండా మనం వాడేటువంటి ఆహారంలో ఉపయోగించుకునేటువంటి పంటలు ఏమిటి అనేది మనం తీసుకున్నట్లయితే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్రాప్. ఏమిటది? సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్లోబలీ ఆఫ్టర్ బ్రెజిల్. బ్రెజిల్ తర్వాత మనకు అత్యంత ఫేమస్ అయినటువంటిది షుగర్ కేన్ క్రాప్. మనం ఎక్కువ షుగర్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. మేజర్ సోర్స్ ఫర్ షుగర్ జాగరి, బెల్లం, కన్సారి, అలాగే మొలాసెస్. ఇవి అన్ని కూడా మనకి షుగర్ కేన్ క్రాప్ నుంచే మనం తీసుకోవడం జరుగుతుంది. సో అందులోంచే బెల్లం వస్తుంది, అందులోంచే పంచదార వస్తుంది, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ టెంపరేచర్ మనకు 21 నుంచి 27 degrees వరకు ఉండాలి. యాన్యువల్ రెయిన్ఫాల్ 75 నుంచి 100, అటు వీట్ కన్నా ఎక్కువ ఉండాలి, రైస్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇది కంపేర్ చేసుకుంటే మీకు 3 క్రాప్స్ గుర్తుంటాయి. వీటికి 50 నుంచి 75 వరకు, మధ్యలో షుగర్ పెట్టుకోండి. షుగర్ కి అంటే ఒక చపాతీ, ఒక షుగర్, ఒక పంచదార, తర్వాత మనకి రైస్. సో ఇక్కడ మంచిలో మీరు కర్డ్ పెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకున్నారు అనుకోండి. సో చపాతీ తర్వాత మనం తీసుకోవాల్సింది కర్డ్, షుగర్ లో షుగర్ 75 to 100 centimeters, తర్వాత గ్రేటర్ దాన్ 100 రైస్ కావాలి మనకి. సో అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కల్టివేషన్ క్యాన్ బి గ్రోన్ ఏ వెరైటీ ఆఫ్ సాయిల్స్ అండ్ రిక్వైర్స్ మాన్యువల్ లేబర్. చాలా మంది మాన్యువల్ లేబర్ పనిచేయాల్సి ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది పనిచేస్తే అయ్యేటువంటి పని కానే కాదు, చాలా మంది పనిచేయాల్సి ఉంటుంది దీనికి. మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, బీహార్, పంజాబ్ మరియు హర్యానా స్టేట్స్ లో పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అలాగే మనకి ఆయిల్ సీడ్స్ మనం తీసుకున్నట్లయితే ఏ గింజలనైతే మనం ప్రెస్ చేసి ఆయిల్ తీసుకుంటాము అలాంటి సీడ్స్ ని ఆయిల్ సీడ్స్ అంటాం. ఈ ఆయిల్ సీడ్స్ మనకి దాదాపుగా 12% ఆఫ్ ద టోటల్ క్రాప్డ్ ఏరియా. మనకు ఉన్నటువంటి ఏరియా మొత్తంలో 12% మనం ఈ యొక్క క్రాప్డ్ ఏరియాకి వాడుతున్నాం. అందులో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు గ్రౌండ్ నట్స్, కోకోనట్, సీజ్మమ్, తిల్, అలాగే సోయాబీన్, అలాగే మనకి క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె అంటాం కదా, కాటన్ సీడ్స్, లిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్, ఇవన్నీ కూడా మనం ఇందులో వాడుతూ ఉంటాం. ఇవి ఖరీఫ్ క్రాప్స్. మెయిన్ గా మనకి ఏంటంటే ఎడిబుల్, మనం తినటానికి వీలుగా ఉంటుంది,
అలాగే కుకింగ్కి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. అలాగే కొన్ని రా మెటీరియల్స్గా సోప్స్లో, కాస్మెటిక్స్లో, ఆయింట్మెంట్స్లో వాటికి వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి గ్రౌండ్ నట్ వచ్చి ఖరీఫ్ క్రాప్, ఖరీఫ్ సీజన్ క్రాప్. అలాగే లిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్ రాబీ క్రాప్స్. సీజమం ఖరీఫ్ క్రాప్. క్యాస్ట్రాయిల్ రాబీలోను ఖరీఫ్లోను. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎందుకు? మనకి ఏదైనా ఒక పంట ప్రత్యేకించి 2 సీజన్స్లో గ్రో అవుతుంది, సౌత్ ఇండియాలో ఎక్కువగా కనబడుతుందంటే మనకి క్యాస్టర్ సీడ్స్, ఆముదం నూనె అంటాం కదా, ఈ ఆముదాల నుంచి వచ్చేటువంటి నూనె అది ఏదైతే ఉందో దాన్ని, అది మనకి రాబీలోనూ పెరుగుతుంది, ఖరీఫ్లోనూ పెరుగుతుంది. 2 సీజన్స్లో పెంచుతారు కాబట్టి అది 1 మార్క్ క్వశ్చన్గా గ్యారంటీగా రావచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేటువంటిది టీ. చాలా మంది టీని తాగుతూ ఉంటారు కదా, నేను కూడా టీ తాగుతూ ఉంటాను, అలాగే కాఫీ కూడా తాగుతూ ఉంటాం. సో టీ, కాఫీ అనేవి కామన్ గా మనకు తెలిసినటువంటి బ్యావరేజ్ క్రాప్స్. సో ఇవి ప్లాంటేషన్ పద్ధతిలో పెంచుతూ ఉంటారు. విశాలమైనటువంటి భూమిని తీసుకొని లాభాల కోసం పెంచేటువంటిది. ఎందుకంటే టీని, కాఫీని ఎవరు ఆహారంగా తీసుకోరు కదండి. ఏదో టైంలో కాలక్షేపానికో లేకపోతే అలవాటుకో 1 కప్పు 2 కప్పులు తాగుతాం, మహా తాగితే 4 కప్పులు తాగుతాం. కాబట్టి అది ఆహారం కిందకి రాదు మనం. అంటే పనిమాల కూర్చొని ఇప్పుడు మనం టీ తాగాలని కూర్చొని అక్కడ భోజనం కూర్చున్నట్టుగా తినం కదా, అది నేను చెప్పాను, వేరే ఏం కాదు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఆఫ్టర్ చైనా. సో టీ ఇచ్చిన, అలాగే మనకి రైస్ అడిగిన, వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్. ఇది 2020లో తీసుకున్నటువంటి స్టాటిస్టికల్ డేటా. అలాగే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ లో డీప్, ఫర్టైల్, వెల్ డ్రైన్డ్ సాయిల్, రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్, మంచి సారవంతమైనటువంటి మట్టి ఉంటేనే ఇది మనకి పండుతుంది టీ. సో టీ బుషెస్ నీడ్ ఏ వార్మ్, మాయిస్ట్ అండ్ ఫాస్ట్ ఫ్రీ క్లైమేట్ ఇయర్ రౌండ్ విత్ ఫ్రీక్వెంట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ షవర్స్ ఫర్ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ టెండర్ లీవ్స్. ఎప్పుడూ కూడా వర్షాలు ఒక ఫిక్స్డ్ టైంలో పడుతూ ఉండాలి. అలాగే మనకి వెచ్చదనం ఉండాలి. ఎక్కువ ఎండ ఉండకూడదు, కానీ వేడి ఉండాలి. మాయిశ్చర్, తేమతనం ఉండాలి. ఫాస్ట్ ఫ్రీ క్లైమేట్ అంటే ఆ ఫాస్ట్ అనేది పడకూడదు. అంటే మనం ఏమంటాం దాన్ని, మంచు పడకూడదు. మంచు పడనటువంటి ప్రాంతాల్లో అయితేనే ఇది పెరుగుతుంది. మంచు పడితే మళ్ళీ ఆకులు పాడైపోతాయి, అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ లేబర్ బాగా వర్క్ చేయాలి, అబండెంట్ గా పనిచేయాలి, చీప్ అండ్ స్కిల్ లేబర్ అవైలబుల్ గా ఉండాలి. అందుకే ఆ టైంలో టీ ప్లాంటేషన్స్ లో బలవంతంగా వాళ్ళని అక్కడే ఉంచి పని చేపించేవారు. అదేవిధంగా మనకి టీ గార్డెన్స్ రిటైన్ ఫ్రెష్నెస్, కాబట్టి ప్రాసెస్డ్ విత్ ఇన్ ద టీ గార్డెన్. టీ గార్డెన్ లోనే చేస్తే టీ అనేది ఫ్రెష్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బర్న్ చేసి, దాన్ని పొడి చేసి తీసుకొస్తుంటారు. మేజర్ గా ప్రొడ్యూస్ చేసేటువంటి స్టేట్స్ మనం చూద్దాం. అస్సాంలో పీస్ ఆఫ్ డార్జిలింగ్ అండ్ జల్పాయ్గురి డిస్ట్రిక్ట్, ఈ 2 ప్రాంతాలు. వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో చూసాం, వెస్ట్ బెంగాల్లో, తర్వాత తమిళనాడు, కేరళ, ఇవి ప్రధానంగా మనకి టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఇప్పుడు రీసెంట్ గా మనకి టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ గా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఆంధ్ర ప్రాంతంలో కొంత, త్రిపుర స్టేట్ లో కొంత పెంచుతూ వస్తున్నారు అనమాట. అంటే అక్కడ కూడా సూటబుల్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాఫీ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా కాఫీ అంటే. కాఫీ విత్ కరణ్, కాఫీ విత్ సంబడి, కాఫీ ఎవరితో తాగినా కూడా కాఫీని స్పెషల్ గా తాగటం అనేది మనకు ఒక అలవాటుగా ఉంది. కానీ మనకి ఇది క్రాప్. సో కాఫీ అనేది, గుడ్ క్వాలిటీ ఆఫ్ కాఫీ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అరేబికా వెరైటీ, అంటే అరేబియా రీజియన్, ముఖ్యంగా యమన్ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ సీడ్స్ చాలా బాగుంటాయి అనేటువంటిది వరల్డ్ వైడ్ గా ఫేమస్. ఇదేదో నా ఒపీనియన్ కాదు. ఇనిషియల్ గా ఇది బాబా బూదార్ హిల్స్ లో పెంచేవాళ్ళు. కరెంట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి నీలగిరి కొండల్లో, కర్ణాటకలో, కేరళలో, తమిళనాడు ప్రాంతాల్లో మాత్రమే మన కాఫీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కల్టివేషన్ ని హార్టికల్చర్ అంటాం. ఫుడ్ క్రాప్స్, నాన్ ఫుడ్ క్రాప్స్ గ్రోయింగ్ ని అగ్రికల్చర్ అంటాం.
సో హార్టికల్చర్ అన్న అగ్రికల్చర్ అంటే డిఫరెన్సెస్ మనకు తెలియాలి. అలాగే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్టర్ చైనా. సో ఫ్రూట్స్ లో కూడా మనం వాళ్ళ తర్వాతే ఉన్నాం. ముఖ్యంగా మనకి ఫ్రూట్స్ ఎక్కడ పెరుగుతాయి అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్లో. ఆరెంజెస్, నాగ్పూర్ ఆరెంజెస్ చిరపుంజిలో బాగా పెరుగుతాయి, చాలా ఫేమస్. బనానాస్ కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడులో పెరుగుతాయి. అలాగే లిచి అండ్ గోవా యూపీ, బీహార్, ఈవెన్ ఆంధ్రాలో కూడా మనకి దొరుకుతాయి. పైనాపిల్స్ మేఘాలయ ప్రాంతంలో బాగా దొరుకుతాయి. అలాగే గ్రేప్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో దొరుకుతాయి. అలాగే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో వాల్నట్స్, ఆప్రికాట్స్, యాపిల్స్ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఏదో మూవీలో కూడా మనకు చూపిస్తారు కదా, కాశ్మీర్లో ఏ ఇంటికి వెళ్ళినా కూడా యాపిల్స్ వేస్తూ ఉంటారు. అట్లాగా అంటే అక్కడ అంత విరివిగా దొరుకుతాయండి. అలాగే ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ మనం తీసుకున్నట్లయితే పియాస్, కాలీఫ్లవర్, క్యాబేజ్, టొమాటో, బ్రింజాల్, పొటాటో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ మనకి చూస్తుంటాం. కింద మీరు లిస్ట్ కూడా చూడొచ్చు. మన ఆంధ్రాలో స్పెషల్గా దొరికేటువంటి మ్యాంగోస్ టేస్ట్ చెప్పక్కర్లేదు. బంగినపల్లి తీసుకున్నా, రసాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా, అలాగే ఆరెంజెస్, బనానాస్, లిచి, గోవా, పైనాపిల్స్, గ్రేప్స్, యాపిల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ మనం చూడటం జరిగింది. అలాగే మరి నాన్ ఫుడ్ క్రాప్స్, రబ్బర్. రబ్బర్ అనేది టైర్లకు వాడతారు. అలాగే మీరు యూజ్ చేసేటువంటి ఎరేజర్లో వాడతారు. అది ఒక ఇండస్ట్రియల్ రా మెటీరియల్గా మనకు ఉపయోగపడుతుంది. సో దానికి ప్రత్యేకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది కొన్ని ప్రాంతాల్లోనే మనకు పెరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ప్రైమరీగా ఇది గ్రో అయ్యేటువంటి సీజన్ ఏంటి, రీజియన్ ఏంటి అంటే ఈక్వటోరియల్ క్రాప్, అంటే బాగా సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకి ఇది పెరుగుతుంది. ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది మెయిన్గా ఎందుకు పెంచుతారంటే ఇండస్ట్రీకి రా మెటీరియల్గా పెంచడం జరుగుతుంది అనమాట. దీనికి మోర్ దాన్ 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కావాలి, అంటే ఎక్కువ వర్షాలు కావాలి. ఈ ఈక్విటోరియల్ ప్రాంతాల్లో ఏంటంటే రోజు వర్షం పడుతుంది దాదాపు, అందుకే అక్కడ ఎక్కువ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. అలాగే బాగా తేమతనం ఉంటుంది, అలాంటి ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. సో మనకి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రాలో మనకి పెద్దగా పెరగదు కానీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో, అలాగే గారో హిల్స్ మేఘాలయాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకి రబ్బర్ క్రాప్ అనేది పెరగటం మనం క్లియర్గా గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఫైబర్ క్రాప్స్ మనం తీసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఫైబర్ క్రాప్స్ మనం 4 మేజర్గా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ఫైబర్ క్రాప్ వచ్చి కాటన్, నెక్స్ట్ ఫైబర్ క్రాప్ వచ్చి జూట్, తర్వాత వచ్చి మనకి హెంప్, తర్వాత వచ్చి పట్టు, సిల్క్. సో కాటన్లో మనకి రిక్వైర్మెంట్స్, యూజెస్ మనం చూస్తాం. తర్వాత జూట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్, దాని యొక్క యూజెస్, అట్లాగే హెంప్ దాని యొక్క ఎక్కడ పెరుగుతుంది ఏంటి, అలాగే న్యాచురల్ సిల్క్ ఇవి మనం చూడటం జరుగుతుంది. కాటన్, జూట్, హెంప్, న్యాచురల్ సిల్క్, దీస్ ఆర్ ద 4 మేజర్ ఫైబర్ క్రాప్స్ దట్ ఆర్ గ్రోన్ ఇన్ అవర్ కంట్రీ. అలాగే derived from crops grown in the soil. So cotton, jute, hemp derived from crops grown in the soil. Soil నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి న్యాచురల్ సిల్క్ సాయిల్ నుంచి రాదా అంటే రాదు. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ కకూన్స్ ఆఫ్ సిల్క్ వార్మ్స్ ఫెడ్ ఆన్ గ్రీన్ లీవ్స్. కాబట్టి సాయిల్ నుంచి డైరెక్ట్ గా రాదు. సాయిల్ నుంచి వచ్చేటువంటి గ్రీన్ లీవ్స్ పై ఆధారపడి జీవిస్తూ మల్బరీ ఆకులపై పెరిగేటువంటి ఈ యొక్క సిల్క్ వామ్స్ నుంచి మనం ఈ యొక్క సిల్క్ ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని నుంచి తీసుకుంటారు కాబట్టి దీన్ని సెరికల్చర్ అని పిలవటం జరుగుతుంది. సో మనం ఇప్పటి వరకు ఏమేం చూసాం? అగ్రికల్చర్ చూసాం, హార్టికల్చర్ చూసాం, సెరికల్చర్ గ్యారంటీగా 1 మార్క్స్ క్వశ్చన్స్ లో గ్యారంటీగా మనల్ని అడగచ్చు. సిల్క్ వామ్స్ ఫర్ సిల్క్ ఫైబర్ వేర్ దే ఆర్ గ్రోన్ గ్రీన్ లీవ్స్ ఆఫ్ మల్బరీ, ఎస్పెషల్లీ ఇన్ ద మల్బరీ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ లో మనం తీసుకున్నట్లయితే ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద కాటన్ ప్లాంట్, ఇండియా అనేది ఎప్పటి నుంచో కాటన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైనెస్ట్ కాటన్స్ అనమాట. సో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్
ఆఫ్టర్ చైనా. చైనా చాలా పెద్ద దేశం అండి, చాలా విశాలమైనటువంటి దేశం అది. మన భారతదేశం కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దది. సహజంగానే మనకు అది పెద్దగా ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ దగ్గర ఇది బాగా పెరుగుతుంది. డెక్కన్ పీఠభూముల్లో హై టెంపరేచర్, అలాగే లైట్ రెయిన్ఫాల్, పెద్దగా రెయిన్ఫాల్ అక్కర్లేదు, కానీ పొడిగా ఉండాలి, చాలా రోజులు పొడిగా ఉండాలి. 210 days పోస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి. బ్రైట్ సన్షైన్ ఉండాలి. ఇవి రిక్వైర్మెంట్స్. ఇది కూడా దాదాపు 6 to 8 months పెరుగుతుందన్నమాట. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇది పెరగటం జరుగుతుంది. దీని తర్వాత మనకి గోల్డెన్ ఫైబర్ గా పిలువబడేటువంటి క్రాప్ జూట్ క్రాప్, నూలు అంటాం కదా మనం. సో ఇవి రిక్వైర్మెంట్స్ ఏంటంటే వాటర్ బాగా ఉండాలి. ఫ్లడ్డెడ్ ప్లేన్స్ అయితే బాగా పెరుగుతుంది. హై టెంపరేచర్ ఉండాలి గ్రోత్ పీరియడ్ టైంలో. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ ఇలాంటి ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఇది గన్నీ బ్యాగ్స్ తయారీకి, మ్యాట్స్ తయారు చేయడానికి, రోప్స్ తయారు చేసుకోవడానికి, తాళ్ళు అల్లుకున్న తాళ్ళు, యాన్ అంటే అదొక క్లాత్ ఫైబర్ అన్నమాట. అలాగే కార్పెట్స్ కి, వీటికి బాగా ఉపయోగపడుతుంది జూట్. మనకి వెస్ట్ బెంగాల్లో బాగా పెరుగుతుంది. తర్వాత బంగ్లాదేశ్ లో కూడా పెరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. మన భారతదేశంలో వేలాది సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమిటి అని మనం తీసుకున్నట్లయితే, మనకి కంటిన్యూస్ గా ల్యాండ్ టెక్నో ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ వలన కొంత అగ్రికల్చర్ హ్యాస్ స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే మనం చాలా కాలం పాటు వర్షాధార పంటలనే పండించేవాళ్ళం. న్యాచురల్ గా సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు పెరగలేదనే చెప్పచ్చు. ఇప్పుడు వాడుతూనే ఉంటాం కదా. 60% ఆఫ్ ద పాపులేషన్ ఇప్పటికి కూడా వారి యొక్క రోజువారీ వృత్తుల్లో భాగంగా వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో దెన్ దే స్టార్టెడ్ టు ఫోకస్ ఆన్ దిస్. ఆ ఫోకస్ ప్రారంభించినటువంటి మొదటి దశగా వచ్చినటువంటి చేంజెస్ ఏంటంటే, మనకి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ రావాలి, చట్టాల్లో మార్పులు రావాలి, ఆ ల్యాండ్ కన్సాలిడేషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, ఎంత ల్యాండ్ ఉండాలి, ల్యాండ్ రిఫార్మ్స్, 5-year ప్లాన్స్, రైట్ టు ఇన్హెరిటెన్స్, ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ వచ్చాయి. రైట్ టు ఇన్హెరిటెన్స్ ద్వారా ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి భూమి మనకి తర్వాత తరానికి వెళ్ళేపాటికి 2 ఎకరాలు గాను, తర్వాత తరానికి వెళ్ళేపాటికి 1 ఎకరం గాను మారిపోవటం, దాన్ని రైట్ టు ఇన్హెరిటెన్స్ అంటాం. అంతేగాని హక్కుగా పొందినటువంటి పొలం గురించి కాదు ఇక్కడ. అది ఎలాగ మనకి ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి దాన్ని మనం చెప్తున్నాం. అలాగే మనకి ఈ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ని మనం ల్యాండ్ రిఫార్మ్స్ రూపంలో తీసుకొచ్చారు. ఇంప్లిమెంటేషన్ లో కొంత ఛాలెంజెస్ వచ్చిన మాట వాస్తవం. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కొంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో కూడా. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ ఒక మేజర్ చేంజ్. తర్వాత మనకి వైట్ రెవల్యూషన్ జరిగింది. వైట్ అంటే మిల్క్ కి సంబంధించినటువంటి రెవల్యూషన్. అలాగే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్, కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాగా డెవలప్ అయింది ఈ రెవల్యూషన్స్ వలన, కొన్ని ప్రాంతాల్లో అంతగా డెవలప్మెంట్ రాలేదు. అందుకే కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ లేదా కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా మనం చెప్పుకోవచ్చు. సో గ్రీన్ రెవల్యూషన్ మనకి 1960s 70s ఆ దశకంలో మనకి బాగా టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువగా విత్తనాలు, బాగా హై క్వాలిటీ విత్తనాలను ఇచ్చి, ఎక్కువ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వేసి పంటని ఎలా ఎక్కువ దిగుబడి చేయాలి అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. వైట్ రెవల్యూషన్ లేదా ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటిది మనకి మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి, అలాగే మనకి అదర్ ఇనిషియేటివ్స్ కొన్ని ఏరియాస్ ని డెవలప్ చేయడానికి 1980s 1990s మధ్య కొన్ని మార్పులను తీసుకొచ్చి అటు ఇన్స్టిట్యూషనల్ గా ఇటు టెక్నాలజీ పరంగా కూడా మార్పుల్ని తీసుకురావటం జరిగిందనమాట. అలాగే మనకి గవర్నమెంట్ స్కీమ్స్, ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డస్ ద గవర్నమెంట్ సపోర్ట్ ద ఇండియన్ ఫార్మర్స్ అని అంటే, ఫస్ట్ ది క్రాప్ ఇన్సూరెన్స్, సెకండ్ క్రెడిట్ ఫెసిలిటీ, థర్డ్ ఫైనాన్షియల్ స్కీమ్స్, 4 ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్,
5 ప్రైస్ సపోర్ట్. ఇవి 5 కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. గ్యారంటీగా మనకి బోర్డ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఉంటుంది. క్రాప్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్క ఫార్మర్ కి కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. డ్రాట్ టైంలో ఫ్లడ్స్ వచ్చినా, సైక్లోన్స్ వచ్చినా, ఫైర్ జరిగినా, ఏదైనా డిసీజ్ వచ్చినా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అలాగే గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయటం, కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేసి తక్కువ వడ్డీ రేట్లకి రుణాలను ఇప్పించడం. అలాగే ఫైనాన్షియల్ స్కీమ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, కేసీసీ అంటాం. అలాగే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎవరైనా రైతుకి వాడుకోవాలంటే ఒక క్రెడిట్ కార్డుని ఇవ్వటం, దానికి ఒక లిమిట్ ఉంది, ఒక 1 lakh వరకు ఎంతవరకు. అట్లాగే పర్సనల్గా ఏదైనా ట్రాజడీ జరిగితే ఒక 5 lakhs వరకు వాళ్ళ ఫ్యామిలీకి అమౌంట్ వచ్చే విధంగా ఇవ్వటం. ఇవన్నీ కూడా పిఏఐఎస్ స్కీమ్లో భాగంగా ఉన్నాయి. అలాగే మనకి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అంటే స్పెషల్ వెదర్ బులెటిన్స్ని రిలీజ్ చేసి ఫార్మర్స్ని అలర్ట్ చేయటం ద్వారా, రేడియో ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఫార్మర్స్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం, ఇదంతా కూడా ప్రజలకి ఇన్ఫర్మేషన్ చేరవేయటం జరుగుతుందన్నమాట. అలాగే ప్రైస్ సపోర్ట్, ఏదైనా ఒక పంటని పండిస్తే దానికి మినిమం ధరని ప్రభుత్వమే చెల్లించి ఆ పంటని తిరిగి కొనటం, లేదా మినిమం ఇంత అమౌంట్ చెల్లిస్తేనే ఈ పంటని అమ్మాలి అనేటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ స్కీమ్ని పెట్టడం. ఈ రకంగా ఒక నిర్ణీతమైనటువంటి ధరని నిశ్చయించడం ద్వారా అంత ధర ఖచ్చితంగా పలికేటువంటి ఒక అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటిది బ్లడ్లెస్ రెవల్యూషన్. ఏంటి సడన్ గా రష్యన్ రెవల్యూషన్కి వెళ్ళిపోయారా అనుకుంటున్నారా? లేదు. మన భారతదేశంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మూమెంట్, వినోబా భవే గారు తీసుకొచ్చినటువంటి మూమెంటే భూదాన్ గ్రామ్ దాన్ మూమెంట్. మహాత్మా గాంధీ తన యొక్క ఆధ్యాత్మిక వారసులు ఎవరైనా ఉన్నారంటే అది వినోబా భవే అని చెప్పడం జరిగింది. వైల్ డెలివరింగ్ ఏ లెక్చర్ అట్ పోచంపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్, poor landless villager requested land. Though Vinoba Bhave could not promise immediately, Sri Ramchandra Reddy spontaneously offered 80 acres of land to be distributed among 80 landless villagers, an act known as Bhudan. ఇది ఎక్కడ మొదలైందంటే వినోబా భవే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోచంపల్లి అనేటువంటి గ్రామంలో స్పీచ్ ఇస్తున్నటువంటి సందర్భంలో, ఇదంతా బాగుందయ్యా, మాకు మీరు చెప్తుందంతా బాగుంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది పోచంపల్లి, ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు అంతా బాగుంది, స్వాతంత్రం అని చెప్తున్నారు, మాకు భూమిని కనుక ఇస్తే మేము పండించుకుంటాం, మాకు భూమి లేదు అని అంటే ఆయన ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి శ్రీ రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్గా మనం చెప్పుకోవచ్చు, ఆయన 80 ఎకరాల తన సొంత భూమిని 80 మంది విలేజర్స్కి ఇవ్వడానికి రెడీ నేను అని చెప్పడంతో భూదానం అనేటువంటిది అప్పటితో స్టార్ట్ అయింది. దాంతో వినోబా భవే మొత్తం ఇండియా మొత్తం తిరిగి ఆయన ఈ ఐడియాని క్యారీ చేసి జమీందారుల దగ్గర, ల్యాండ్ లార్డ్స్ దగ్గర భూమిని కలెక్ట్ చేసి అదే గ్రామంలో భూమి లేనటువంటి వాళ్ళకి దానంగా ఇచ్చేవాళ్ళు. దాన్ని గ్రామ్ దాన్, భూమిని దానంగా తీసుకొని ఆ గ్రామాల్లో దానం చేస్తూ వచ్చారు కాబట్టి దీన్ని భూదాన్ గ్రామ్ దాన్ మూమెంట్ అని పిలవటం జరుగుతుంది. సో ఇలా మనకి ల్యాండ్ ఓనర్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒక భయం ఉండటం, ఇలా రకరకాల కారణాల వలన వాళ్ళు ఇవ్వటం జరిగింది. సో భూదాన్ గ్రామ్ దాన్ మూమెంట్ మన హిస్టరీలో బ్లడ్లెస్ రెవల్యూషన్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగినటువంటి ఒక మూమెంట్, గ్రేట్ మూమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎంతో మందికి భూమిని పంచడం జరిగింది. సో మన ఇండియన్ అగ్రికల్చర్ అనేది మనం చూసాం ఇప్పటి వరకు. ఇండియన్ అగ్రికల్చర్ అనేది ఒక పర్టిక్యులర్ సీజన్లో పెరిగేటువంటిది కాదు. మీరు మీ వార్డ్రోబ్ అంటే మీ వస్త్రాలు ధరించేటువంటి డ్రెస్ పెట్టుకునేటువంటి అల్మరా ఎలాగైతే ఉంటుందో షెల్ఫ్, మీరు రకరకాలైనటువంటి కలర్స్తో, రకరకాలైనటువంటి ప్యాటర్న్స్, డిజైన్స్తో ఉన్నటువంటి డ్రెస్సెస్ అక్కడ స్టోర్ చేసుకుంటారు. పార్టీకి వెళ్ళే డ్రెస్సులు ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళే డ్రెస్సులు ఉంటాయి, బయటికి వెళ్ళేటువంటి డ్రెస్సులు ఉంటాయి.
మీరు స్కూల్ పిల్లలు కాబట్టి స్కూల్కి వెళ్ళి యూనిఫామ్ ఉంటుంది, ఫ్రైడే అయితే కలర్ యూనిఫామ్ ఉంటుంది, సాటర్డే అయితే ఒక యూనిఫామ్ ఉంటుంది, స్పోర్ట్స్ డే అయితే ఒక యూనిఫామ్ ఉంటుంది. ఎలాగైతే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయో అలాగే మన కంట్రీలో కూడా 3 డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ మనకి పెరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి క్రాప్స్ హోల్ అరౌండ్ ద ఇయర్ మనకి పెరగటం మనం క్లియర్గా గమనించవచ్చు. సో ఇన్ బ్రీఫ్ మనం చెప్పాలి అంటే మల్టీ సీజన్ వార్డ్రోబ్. మనం సమ్మర్లో వేసుకునేటువంటి డ్రెస్సు మనం వింటర్లో వేసుకోం, వింటర్లో వేసుకునేటువంటి డ్రెస్సు సమ్మర్లో వేసుకోం. అట్లాగే మన ఇండియన్ అగ్రికల్చర్ కూడా రాబీలో ఒక క్రాపు, ఖరీఫ్లో ఒక క్రాపు, అలాగే జైద్లో ఒక క్రాపు, దానికి ఉన్నటువంటి ఏరియాను బట్టి సాయిల్ కండిషన్స్ని బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనకి అందజేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ అమేజింగ్ కంట్రీ వేర్ వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ అకార్డింగ్ టు డిఫరెంట్ సీజన్స్ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో విత్ దిస్ we come to the end of the session. So don't forget to subscribe to our channel. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సాధ్యమైనంత వరకు బెటర్ క్వాలిటీ వీడియోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క లైక్ కానీ మీ యొక్క కమెంట్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ హెల్ప్ మీ రీచ్ టు మెనీ పీపుల్. చాలా మంది మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుగులో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, తెలుగులో ఎగ్జామ్ రాయటం అని కాదు, దాన్ని అర్థం చేసుకోవడం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ రాసినా ఎలాంటి లాజికల్ క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయడానికి ఈ థింకింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మదర్ టంగ్ ప్లస్ ఇంగ్లీష్ బైలింగ్వల్ గా చెప్పాలి అనేటువంటి ఒక రూల్ని ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది యూనియన్ గవర్నమెంట్. కాబట్టే ఈ ప్రయత్నం మనం స్టార్ట్ చేసాం. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మీ అందరి సపోర్ట్ని కోరుకోవడం జరుగుతుంది. మనం ఇలా బెస్ట్ క్వాలిటీ ఏదైతే ఫిక్స్ అవుతామో, మీరు ఎక్కువ మంది ఎవరైతే కమెంట్ చేస్తారో ఏ వీడియో ప్యాటర్న్ అయితే బాగుంది అనేది కమెంట్ చేస్తే ఆ వీడియో ప్యాటర్న్ మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనం ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఇదే ద బెస్ట్ ప్యాటర్న్, ఎందుకంటే క్లియర్ పాయింటర్స్ అన్ని కూడా మనకు కనబడుతున్నాయి. బట్ స్టిల్ ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ how it is important, because for you to note down the points, మీరు నోట్స్ రాసుకోవాలి, మీరు కీ పాయింట్స్ అర్థం చేసుకోవాలి, మీరు ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలగాలి. ఇవన్నీ జరిగేటట్టుగా మనం మన యొక్క సెషన్స్ని డిజైన్ చేసుకుంటూ రావాలి. అదే నా ఐడియా తప్ప వేరే ఏం లేదు. ఈయన ఏదో చేస్తూ ఉంటాడని అనుకోవద్దు. మీకు బాగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో పనిచేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అలాగే మన బ్లాగ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పటికీ దాదాపుగా 1000 మెంబర్స్ విజిట్ చేస్తున్నారు మన బ్లాగ్ని. వెరీ గుడ్, వెరీ యూస్ఫుల్, థ్యాంక్ యూ. దాంట్లో మనకి కమర్షియల్ ఆస్పెక్ట్ ఏమీ లేదు, కానీ మనం ఏంటంటే నోట్స్ అనేది రాసుకోవడానికి క్విక్గా అందుబాటులో ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ మనకి ఈ చాప్టర్ నుంచి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మన ప్రిపరేషన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఉపయోగపడేటట్టు ఆ బ్లాగ్ని డిసైడ్ చేయడం జరిగింది. seshuchira.blogspot.com. ఇది ఫ్రీ, మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకొని ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఇంకా దాంట్లో కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా దాని లేటెస్ట్గా మీకు ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది టైమ్లీ. కాబట్టి మీరు మీ సపోర్ట్ మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సో ఫార్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. కమెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చేయాలి, నాకు ఎంత బిజీ వర్క్ ఉన్నా సరే ఖచ్చితంగా పిల్లలు చూస్తారు అనేటువంటి ఒక ఇదితో ఖచ్చితంగా వారానికి 1 సెషన్ అయితే గ్యారంటీగా ఒక చాప్టర్ చేస్తున్నాం. కుదిరితే 2 చాప్టర్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ బై అక్టోబర్ వీఆర్ ట్రైంగ్ టు ర్యాప్ అప్ ద సిలబస్ యాజ్ పర్ ద సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం. అక్టోబర్ ఎండింగ్ కల్లా సిలబస్ అయిపోవాలని ఉంది. కాబట్టి అక్టోబర్ ఎండింగ్ కల్లా మనకి అన్ని చాప్టర్స్ యొక్క ఎంటైర్ వీడియోస్ మనకి చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. పేరెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు మీ పిల్లలతో పాటు కూడా చూస్తూ
మీరు ఏదైనా అబ్జర్వేషన్స్ కానీ ఏదైనా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ప్లీజ్ గివ్ మీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.